వెల్కమ్ టు అవర్ ఛానల్ వావ్ ఫుడ్స్ అండ్ వ్లాగ్స్. నన్ను చాలా మంది పిండి వడియాలు పెట్టమని అడిగారు. ఎండలు బీభత్సంగా ఉన్నాయి, సో అందుకని పిండి వడియాలు పెడదామని నిర్ణయించుకున్నాను. పిండి వడియాలు అంటే నేను వరి పిండితో పెట్టట్లేదు, బాంబే రవ్వతో పెడుతున్నాను. చాలా సింపుల్గా క్రిస్పీగా కూడా ఉంటాయి. ఇంకా లేట్ చేయకుండా మనం వడియాలు పెట్టేద్దాం. లెట్స్ స్టార్ట్. పిండి వడియాలు పెట్టడం చాలా ఈజీ అన్నమాట. బిగినర్స్ కూడా చాలా సింపుల్గా పెట్టేయచ్చు. దానికి కొలత ఏంటంటే 1 గ్లాసు బాంబే రవ్వకి 9 గ్లాసులు నీళ్ళు అన్నమాట. ఇది కొలత అంతే, ఇంకా అంతకు మించింది ఏమీ లేదు. ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకున్నారో అదే గ్లాస్తో 9 గ్లాసులు నీళ్ళు అన్నమాట. ఫస్ట్ మనం ఇక్కడ గిన్నెలో 9 గ్లాసులు నీళ్లు పోసేసుకుందాం. వడియాలకి ఎప్పుడూ కూడా దళసరి గిన్నెతో చేసుకోండి, ఎందుకంటే ఆ వేడికి ఇంకా చిక్కపడకుండా ఉంటుందన్నమాట. మనం మేడపైకి పెట్టుకోవడానికి వెళ్ళినా కూడా ఆ వేడి అనేది ఉంటుంది, తొందరగా చిక్కపడకుండా ఉంటుంది. ఇప్పుడు దీనిలోనే మనం ఒక 3 స్పూన్స్ సగ్గుబియ్యం వేస్తున్నాను. ఈ సగ్గుబియ్యం నేనేం నానబెట్టలేదు, మనం ఇందులో వేసేస్తే నాని ఉడుకుతాయి అన్నమాట. అలాగే రుచికి సరిపోయేంత ఉప్పు కొంచెం తగ్గించే వేసుకోండి. మనం ఇప్పుడు ఒకవేళ టేస్ట్ చేస్తే ఉప్పు సరిపోలేనట్టు అనిపిస్తుంది, ఎండిన తర్వాత ఉప్పు అనేది కనిపిస్తుంది, వేయించిన తర్వాత ఇంకా కనిపిస్తుంది. ఉప్పు సరిపోలేదు కదా అని వేసేసామంటే మనం వేయించేసరికి ఎక్కువైపోతుంది. పచ్చిమిరపకాయల పేస్ట్ ఇప్పుడు వేయకండి, కొంచెం మరిగిన తర్వాత వేస్తే కలర్ అనేది చేంజ్ అవ్వకుండా వడియాలు తెల్లగా వస్తాయి. పచ్చిమిరపకాయ పేస్ట్ ఇప్పుడే వేసేసామనుకోండి కొంచెం నలుపు రంగు వస్తాయి అన్నమాట వడియాలు. సో అందుకని నేను లాస్ట్లో వేస్తాను. కొద్దిగా మరుగు పడుతుంది కదండి, ఇప్పుడు దీంట్లోనే 1 స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు ఇదే టైంలో. ఎక్కువ వద్దు, చాలా తక్కువ, చిన్న పించు వేసుకుంటే కలర్ అనేది వచ్చేస్తుంది. నేను ఇంట్లోకే కాబట్టి నార్మల్గానే చేసేస్తున్నాను, ఫుడ్ కలర్ వేయట్లేదు. నీళ్లు కొద్దిగా మరుగుతున్నాయి కదా, ఇప్పుడు దీంట్లో పచ్చిమిర్చి పేస్ట్ వేస్తున్నాను. మీరు ఎంత కారం తినగలుగుతారో దాన్ని బట్టి పచ్చిమిరపకాయలు వేసుకోండి. పండు మిరపకాయలు ఉంటే వేసుకుంటే ఇంకా బాగుంటాయండి, వడియాలు చాలా బాగా కనిపిస్తాయి. నీళ్ళు చూసారా ఇలా సలసల మరుగుతున్నాయి కదా, ఇప్పుడు దీంట్లో మనం రవ్వ అనేది వేసేసుకుందాం. ఒక చేత్తో కలుపుకుంటూ ఇంకో చేత్తో వేసుకోవాలి, ఉండకట్టేస్తుంది. ఇలా కలుపుతూ పోసుకోవాలి నెమ్మదిగా. ఇప్పుడు నూక పోసిన తర్వాత ఒక్క 2 మినిట్స్ ఉడికిస్తే సరిపోతుంది. మనకి తెలిసిపోతుంది కొద్దిగా చిక్కపడిందని. అప్పుడు ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసి పట్టుకెళ్ళి మనం వడియాలు పెట్టేసుకోవడమే. చూసారుగా కొద్దిగా దగ్గర పడింది. ఇప్పుడు ఈ టైంలోనే మనం స్టవ్ ఆఫ్ చేసేసి గబగబా మేడపైకి వెళ్ళి వడియాలు పెట్టేద్దాం. ఇంకొంచెం సేపు మరిగిస్తే ఏమవుతుందంటే ఇంకా చిక్కపడిపోతుంది, బాగా దగ్గరికి వచ్చేస్తుంది అనమాట. అప్పుడు మనకు వడియాలు దళసరిగా వచ్చేస్తాయి, పల్చగా రేకుల్లో రావన్నమాట. అలా అయినా బాగానే ఉంటుంది. కొంచెం స్ప్రెడ్ చేసి మనం పెట్టేసరికి ఎలాగో చల్లారుతుంది కాబట్టి ఇప్పుడు లాస్ట్కి వచ్చేసరికి కొద్దిగా స్ప్రెడ్ చేసి పెట్టుకోవాలి. అదే స్టార్టింగ్ నుంచి ఇలా పెట్టేసుకుంటే టక్టకమని అయిపోతుంది అనమాట. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసి మేడపైకి పట్టుకెళ్ళిపోతాను. చూసారా ఈవినింగ్కే చక్కగా ఎండిపోయి పైకి ఎలా లేచాయో. మనకి ఇంకొక రోజు ఎండలో పెట్టుకుంటే మొత్తం దానిలో ఉన్న తడంతా పోయి శుభ్రంగా ఎండిపోతాయి అన్నమాట. చూసారుగా ఈ వడియాలు పెట్టుకోవడం చాలా సింపుల్. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ని ఆల్లో పెట్టుకోండి. అప్పుడు మేము వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ ఇచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ అపర్ణ సైనింగ్ ఆఫ్.